శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రత్యేకించి ఈరోజు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాల ఆవిష్కరణ మన రాష్ట్రం అంతా విస్తృతంగా చేపట్టారు. అటల్జీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తారీఖు నాడు మన రాష్ట్ర నాయకులైనటువంటి పురంధరేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర వీరి ఆధ్వర్యంలో మనకి రాజమండ్రిలోని కాకినాడలో కూడా 21వ తారీఖు నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈ రోజుని మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ప్రత్యేకించి మనల్ని ఆహ్వానించారు. శ్రీనివాసరావు మన కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలని చెప్పి ఆయన అన్నారు. అందువల్ల మన గోకవరం మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, బీజేపీ కార్యకర్తలందరూ, అదేవిధంగా నా అభిమానులు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా నేను వాళ్ళని ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాను. మనం ఎక్కడ స్టార్ట్ అవుతాం, గోకవరంలో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాం, కాకినాడ ఎప్పుడు చేరుకుంటాం, అలాగే కాకినాడలో ఎలా విజయవంతం చేస్తాం, అక్కడి నుంచి కూడా నాకు సోము వీర్రాజు గారు, మన నాయకులు సోము వీర్రాజు గారు కూడా సాయంత్రం 3 గంటలకు ఎప్పుడు రాజమండ్రిలో విగ్రహావిష్కరణ ఉంది, దానికి కూడా ఆహ్వానించారు. అందువల్ల మన కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండి అందరం కూడా త్రికరణ శుద్ధిగా, భారతీయ జనతా పార్టీ అంటే మనకి ఎంత పంచప్రాణాలో మనకు అందరికీ తెలుసు. ఈరోజు మనకి ప్రత్యేక ఆహ్వానాలు వచ్చినాయి, ప్రోటోకాల్లో ఆహ్వానాలు వచ్చినాయి. కాబట్టి మనం ప్రత్యేకించి మనం శ్రద్ధ తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండి 21వ తారీఖు నాడు మనం 9 గంటలకల్లా అక్కడికి కాకినాడ చేరే విధంగా మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలను తెలియజేస్తూ, అన్ని గ్రూపులని ఫార్వర్డ్ చేస్తూ అందరూ సిద్ధంగా ఉండాలని మీ కంబాల శ్రీనివాసరావుగా నేను మీకు అందరికీ కూడా వినతి చేస్తున్నాను. కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. వందే మాతరం.